వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూసేయండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము ఇక్కడ స్కిన్లెస్, బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, కలర్ ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్, 1 టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, ఎందుకంటే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటాం. చికెన్ వాష్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, పసుపు, కారం, సాల్ట్ వేసుకుని ఒక 1/2 అవర్ చికెన్ కర్రీ చేసే ముందు పక్కన పెట్టుకోవాలి మ్యాగ్నేట్ చేసుకుని. ఇప్పుడు ఆ చికెన్ని నేను ఇక్కడ వేసాను. వేసిన తర్వాత మనకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఇట్లా వాటర్ అనేది పైకి వస్తుంది. ఆ టైంలో కొంచెమే సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి. అలాగే సరిపడా కారం అనేది కూడా మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి బాగా. అలాగే దాంట్లో మసాలా, చికెన్ మసాలా, అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వీటి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మాకైతే వాటర్ అనేది ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, అవే సరిపోయింది. మీకు ముక్క అనేది ఉడకనట్టు అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్లో మనకి ఉడికిపోతుంది. మేమైతే వాటర్ వేయకుండా మాకు పీస్ అనేది ఉడికిపోయింది, అందుకే వాటర్ అనేది వేయలేదు. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.